కేసీఆర్కి ఎలక్షన్ ఓడిపోయాక మనుషులు ఎలా ఉంటారో, అంటే పవర్లో ఉన్నప్పుడు ఎలా ఉంటారు, పవర్ పోయిన తర్వాత ఎలా ఉంటారు అన్న విషయాలన్నీ కొంచెం తెలిసి వస్తున్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేసిన తర్వాత అంటే పవర్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ చేసినప్పుడు గిరిధర్ గోమాంగో అనేవాడు, వాడు పెద్ద నోన్ ట్రైటర్ అతను. అంతకుముందు వాజ్పేయి గవర్నమెంట్ దెబ్బేసి వాడి ఓటు వల్ల పోయింది. పాపం వాజ్పేయి గవర్నమెంట్ పడిపోవడానికి కారణం వాడు అప్పటి నుంచి కూడా దొంగ, డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తున్నాడు. అలాంటాడు డబ్బుల కోసం మన కేసీఆర్తో చేరాడు బీఆర్ఎస్లో. చేరితే మొత్తం వాడు ఫ్యామిలీ వచ్చేయమన్నాడు. డబ్బులు ఇచ్చేటాడు పాపం ఇతను, తీసుకున్నాడు. అప్పుడు బాగానే ఉంది, హాట్సీగా అయిపోయింది. సీన్ కట్ చేస్తే మనోడు ఓడిపోయిన తర్వాత ఇప్పుడు గిరిధర్ గోమాంగో గుడ్ బై చెప్పాడు. ఆ డబ్బులు పోయి అంటే ఒరిస్సా మొత్తానికి పగ్గాలు ఇచ్చేస్తున్నాడు. ఒరిస్సా అసలు పట్నాయకులు ఓడించే నాదుడు ఎవడు లేడు నాకు తెలిసి. మరి మన కేసీఆర్ గారు ఏం ఆలోచించారో, ఏం ప్లాన్ వేశారో నాకు అర్థం కాదు. బీజేపీ వాళ్ళే చాలా పోతున్నారు ఒరిస్సాలో పట్నాయక్ గారితో. పట్నాయక్ చాలా ఎప్పటి నుంచో ఉన్నాడు, అతను చాలా మంచి పనులు చేస్తున్నాడు, పేరు కూడా బాగా సంపాదించాడు. అది ఇన్కంబెన్సీ కాదు కానీ అతను ప్రో ఇన్కంబెన్సీ ఎక్కువ, అక్కడ యాంటీ లేదు. సో అలా టైం ఈడెవడో పనికిరాడు గిరిధర్ గోబాంగో అంట, ఆడేం అయిపోయాడు పాపం. కేసీఆర్ అనవసరంగా డబ్బులు పోగొట్టున్నాడు. సరే, ఇప్పుడు ఇంకా చాలా ఉంటాయి ఇలా చూడవలసినవి. కేసీఆర్ గారు జాగ్రత్త పడాలి. జై శ్రీరామ్.